హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ బట్టి వచ్చే స్పోర్ట్స్ నేమ్ బేస్బాల్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ బట్టి వచ్చే స్పోర్ట్స్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నిన్నెక్కడో చూశాను. ఇలా చాలామంది అంటూ ఉంటారు కదండి, నిన్నెక్కడో చూశాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ సా యూ సమ్వేర్. ఐ సా యూ సమ్వేర్ అంటే నిన్నెక్కడో చూశాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ లేదా ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ అంటే నిన్ను నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I saw her somewhere but I can't remember where. I saw her somewhere but I can't remember where అంటే నేను తనను ఎక్కడో చూశాను కానీ ఎక్కడ చూశాను అన్నది గుర్తు రావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదండి, ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఫర్గాట్ సంథింగ్. ఐ ఫీల్ లైక్ ఐ ఫర్గాట్ సంథింగ్ అంటే ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ఫర్గాట్ వెన్ యూ స్పోక్. ఐ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ఫర్గాట్ వెన్ యూ స్పోక్ అంటే నేను ఏదో చెప్పాలనుకున్నాను కానీ నువ్వు మాట్లాడేసరికి మర్చిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫర్గాట్ వాట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు సే. ఐ ఫర్గాట్ వాట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు సే అంటే నేను ఏం చెప్పాలనుకున్నానో నిజానికి మర్చిపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఎవరూ తెలియకుండా ఎలా వెళ్ళను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హౌ కెన్ ఐ గో వితౌట్ నోయింగ్ ఎనీ వన్. హౌ కెన్ ఐ గో వితౌట్ నోయింగ్ ఎనీ వన్ అంటే ఎవరూ తెలియకుండా ఎలా వెళ్ళను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ నో మనీ హౌ కెన్ యూ ఆస్క్ మీ టు గో. ఐ హ్యావ్ నో మనీ హౌ కెన్ యూ ఆస్క్ మీ టు గో అంటే నువ్వు నన్ను వెళ్ళమని ఎలా చెప్తున్నావు, నా దగ్గర అసలు డబ్బులే లేవు లేదా నా దగ్గర అసలు డబ్బులే లేవు, నువ్వు నన్ను వెళ్ళమని ఎలా చెప్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ ఎ బైక్ హౌ కెన్ యూ ఆస్క్ మీ టు గో దట్ ఫార్ అంటే నా దగ్గర బైక్ లేదు, నువ్వు నన్ను అంత దూరం ఎలా వెళ్ళమని చెప్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, మూడంతా పాడైపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఆల్ మై మూడ్ ఈజ్ రూన్డ్. ఆల్ మై మూడ్ ఈజ్ రూన్డ్ అంటే మూడంతా పాడైపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ స్కోల్డెడ్ మీ అన్నెసెసర్లీ అండ్ దట్స్ వై మై మూడ్ గాట్ రూన్డ్. షీ స్కోల్డెడ్ మీ అన్నెసెసర్లీ అండ్ దట్స్ వై మై మూడ్ గాట్ రూన్డ్ అంటే తను నన్ను అనవసరంగా తిట్టింది, అందువల్ల నా మూడ్ మొత్తం పాడైపోయింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్ టుడే సో ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. ఐఎమ్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్ టుడే సో ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ అంటే ఈరోజు నా మూడ్ అస్సలు బాగాలేదు, అందువల్ల నాకు ఏ పని చేయాలనిపించడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నా డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఆల్ మై మనీ ఈజ్ రన్నింగ్ అవుట్. ఆల్ మై మనీ ఈజ్ రన్నింగ్ అవుట్ అంటే నా డబ్బులన్నీ అయిపోతున్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మై ఇన్కమ్ ఈజ్ గోయింగ్ డౌన్ సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. మై ఇన్కమ్ ఈజ్ గోయింగ్ డౌన్ సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అంటే నా ఆదాయం తగ్గిపోతుంది, అందువల్ల నా దగ్గర డబ్బులు లేవు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆల్ మై మనీ ఈజ్ స్పెంట్ అండ్ ఐ డోంట్ నో వాట్ టు డూ. ఆల్ మై మనీ ఈజ్ స్పెంట్ అండ్ ఐ డోంట్ నో వాట్ టు డూ అంటే నా డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి, ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు లేదా తెలియడం లేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈ టైం ఎప్పుడు గడుస్తుందో. మనకి బ్యాడ్ టైం రన్ అవుతున్నప్పుడు మనకి చాలాసార్లు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదండి, ఈ టైం ఎప్పుడు గడుస్తుందో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వెన్ విల్ దిస్ టైం పాస్.
వెన్ విల్ దిస్ టైం పాస్ అంటే ఈ టైం ఎప్పుడు గడుస్తుందో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ నో వెన్ దిస్ టైం విల్ పాస్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ ప్లేస్. ఐ డోంట్ నో వెన్ దిస్ టైం విల్ బి పాస్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ అంటే నాకు అర్థం కావట్లేదు ఈ టైం ఎప్పుడు గడుస్తుందో, నేను అసలు ఈ ప్లేస్లో ఉండాలనుకోవడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, టైమ్ హ్యాస్ పాస్డ్ సో క్విక్లీ టుడే. టైమ్ హ్యాస్ పాస్డ్ సో క్విక్లీ టుడే అంటే ఈరోజు టైం చాలా తొందరగా గడిచిపోయింది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.